మిథున రాశి వారిని ఒక స్త్రీ రాజులా చేయబోతోంది. త్వరలో మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. వాటి గురించి చివరగా తెలుసుకోవాలంటే చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది? ఏ స్త్రీ వల్ల వారి జీవితం అద్భుతంగా మారుతుంది? ఏ స్త్రీ వల్ల వారి జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి అనే పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మిథున రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి వారికి చెందుతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశి వారు హాస్యప్రియులు మరియు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటూ ఉంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జాతకంలో ఉంటాయి. అలాగే వీరు బాల్యం నుండి కష్టాలను, ఎత్తుపల్లాలను చూస్తూ ఉంటారు. జీవిత అనుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించిన అవగాహన వీరికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అతి త్వరలో చూడబోతూ ఉన్నారు. దీనికి కారణం మీకు స్నేహితురాలైన ఒక స్త్రీ. మీరు పురుషులైనా లేదా స్త్రీలైనా మీకు సన్నిహితంగా ఉండే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు. మీరు రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. తన కారణంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. అంటే మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మీకు విముక్తి లభించడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. తనకు మీరు ఇచ్చే సలహాల కారణంగా కావచ్చు, తన మద్దతు ద్వారా కావచ్చు, తను మీరు చేసే పనిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చు, మీరు అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. ఉదాహరణకు మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారు. కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టాలో అర్థం కాక సతమతం అవుతూ ఉన్నారు. తను మంచి సలహాలు మీకు అందిస్తుంది. అలాగే దేంట్లో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా రన్ చేసుకోవాలి అనే విషయంపై తను మీకు స్పష్టమైన వివరణ ఇవ్వటం, తన మద్దతు మీకు ఉండటం ద్వారా మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోనికి దూసుకుని వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఊహించిన విధంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకోవడానికి కారణం మీ స్నేహితురాలు లేదా మీ స్నేహితురాలు అయినటువంటి ఆ స్త్రీ. కొంతమందికి స్నేహితురాలు కావచ్చు, కొంతమందికి తను మీ బంధువు కూడా ఉండవచ్చు. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న తన వల్ల మీ జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీరు ఉద్యోగార్థులైతే తన మూలంగా ఒక మంచి అవకాశం మీకు రావచ్చు. చాలా కాలంగా అనేక రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇది వరకు ఎప్పుడూ దక్కని ఫలితం ఇక ముందు మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మిథున రాశి వారి జీవితంలో మీ సన్నిహితురాల మూలంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా మీ ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు, లేకపోతే మీకు వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని మదనపడుతూ ఉన్నారు. పై అధికారుల ప్రశంసలు ఎలా పొందుకోవాలని మీరు బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి కూడా తన సలహాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. తన మూలంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ ఎదుగుదలలో తన పాత్ర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరుకునే మిథున రాశి వ్యక్తుల జీవితంలో కూడా తన మూలంగా అత్యద్భుతమైన ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తన మూలంగానే మీకు విదేశీ అవకాశం రావటం, ఏ పని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు గైడెన్స్ రావటం జరుగుతుంది. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీరు అభివృద్ధి చెందడానికి, రాజయోగాన్ని పొందుకోవడానికి మీ స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, లేదా మీతో చాలా క్లోజ్గా ఉండే బంధువైనా కావచ్చు. తన మూలంగా మాత్రం మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు.
మిథున రాశి వారు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఏ స్త్రీ మీకు ఎటువంటి సలహా ఇచ్చినా కానీ దాన్ని గుడ్డి నమ్మకంతో ఫాలో అవ్వకూడదు. ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మన మంచి కోసం ఇస్తున్నారా, చెడు కోసం ఇస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి. మీ జీవితంలో తన మూలంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు పడితే వారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మాత్రం మీ జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే, ఏ పెట్టుబడి పెట్టే ముందైనా సరే, దేంట్లో డబ్బు పెట్టే ముందైనా సరే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టే ముందైనా సరే, ఉద్యోగం మారాలి అనుకున్న సమయంలో కానీ కుటుంబ సభ్యులతో అలాగే మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. వారి సలహాలు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన పెద్దలు చెప్పినట్లుగా కీడు ఎంచి మేలు ఎంచాలి. కాబట్టి మీరు ఏదైనా సరే ఫస్ట్ దాని గురించి అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ విధంగా మిథున రాశి వారు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మీరు తొందరపాటుతనంతో పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దానివల్ల లాభాలకు బదులుగా మీకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిథున రాశి జాతకులు వివాహం కాని వారు, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీకు చక్కటి సంబంధం దొరకటం లేదని, అన్ని విధాలుగా నచ్చే భాగస్వామి మీ జీవితంలోనికి రావటం లేదని మీరు కనుక నిరాశతో ఉన్నట్లయితే అతి కొద్ది రోజుల్లోనే మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశిలో అవివాహితులు ఎవరైతే ఉన్నారో చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అతి త్వరలో వింటారు. విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా చేజిక్కించుకుంటూ ఉంటారు. ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తూ ఉన్నారా? మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు. ఖచ్చితంగా ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు. ముఖ్యంగా మీ విజయంలో కీలకమైన పాత్ర మాత్రం ఆ స్త్రీదే అని చెప్పుకోవాలి. అంటే మీ స్నేహితురాలు కానీ, సన్నిహితురాలు కానీ, బంధువు కానీ ఆ స్త్రీ వల్ల మాత్రం మీరు మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. అయితే తన పట్ల మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకుని తర్వాత వారిని దూరం పెట్టడం లాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. కాబట్టి ఎవరి దగ్గర నుండి అయినా సరే మనం సహాయం పొందుకున్నప్పుడు తిరిగి వారికి ఏ రూపంలో మనం రుణం తీర్చుకోవాలి అనే విషయం గురించి ఖచ్చితంగా ప్రతి మనిషి ఆలోచించాలి. అప్పుడే మీరు భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే 10 మంది మీ మంచిని కోరుకుంటారు. ఈ మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందండి. రేపటి నుండి 2036 వరకు కన్యారాశి వారి జీవితంలోనికి ఒక వ్యక్తి వచ్చేశాడు. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. రేపటి నుంచి 2036 వరకు కన్యారాశి వారి జీవితంలోనికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఇక మీరు నక్కతోక తొక్కినట్లే. మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? రేపటి నుంచి 2036 వరకు కన్యారాశి వారి జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. కన్యారాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతూ ఉన్నారు. కన్యారాశి వారి అదృష్టం అనేది వేళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. ఏ పని చేసినా కూడా, ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పటంలో సందేహమే లేదు. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. మారుతున్నటువంటి గ్రహస్థితులు అనేవి ఈ కన్యారాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకువస్తాయి. అవి ఆర్థిక పరమైనటువంటి మార్పులుగా ఉండబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది. మీరు పెట్టే పెట్టుబడులకు లాభాలు అనేవి
పూర్తిగా రావటం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ యొక్క ప్రమేయం లేకుండా ఆదాయాన్ని కూడా పొందుతారు. అది ఎలా అంటే, ఫలానా చోట ఫలానా స్థలం చాలా తక్కువ రేటుకు దొరుకుతుందట అని మీరు ఎవరికో చెప్తారు. అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయటం ద్వారా వారికి తక్కువ రేట్లోనే వారు అనుకున్న స్థలం వారికి అందటంతో వారి సంతోషం కొద్దీ మీకు ఎంతో కొంత డబ్బు అనేది వెంటనే ఇవ్వటం జరుగుతుంది. ఇదే అని కాదు, ఇలాంటి సందర్భాలు ఎదురవటం వల్ల మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అనేది పొందుతారు. ఆర్థికమైనటువంటి సులభమైన మార్గాలు అనేవి కనిపిస్తాయి. మీరు చేసేటటువంటి మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావటం జరుగుతుంది. కన్యారాశి వారు ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించటంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. డబ్బుతో పాటు గౌరవ మర్యాద, సంఘంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి అనేటటువంటి మాట నిజమవ్వబోతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇది వరకు రోజుల్లో ఇబ్బంది పెట్టారో, అవమానించారో వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పబోతూ ఉన్నారు. మీ యొక్క లైఫ్ పూర్తిగా టర్న్ అవ్వటం జరుగుతుంది. మీరు జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావటం, ఊహించిన విధంగా ఇల్లు, అదేవిధంగా బంగ్లాలు కొనుక్కోవటం లేదా పొలాలు కొనుక్కోవటం, మంచి కంపెనీ స్థాపించటం, ఇలా అనేకమైనటువంటి విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధి చూస్తారు. మిమ్మల్ని హేళన చేసిన వాళ్లకు, మిమ్మల్ని చీకొట్టిన వాళ్లకు లేదా మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్లకు సమాధానం చెప్పే విధంగా ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి బ్యాంకు లోన్లు, ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరబోతూ ఉన్నాయి. బ్యాంకుల్లో మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా ఒకే పేమెంట్లో క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్ల కోసం తిరుగుతూ ఉన్నారో వారికి లోన్ శాంక్షన్ అవ్వటం ద్వారా వారికి కావాల్సినటువంటి అమౌంట్ వారి చేతికి రావటం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా మీరు సక్సెస్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాల్లో కూడా మీరు సక్సెస్ అవ్వటం జరుగుతుంది. ఈ రకంగా అనేక రకాలుగా ముఖ్యంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కన్యారాశి వారు చూస్తారు. అంతేకాకుండా కోర్టు కేసుల్లో, తగాదాల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఇల్లు స్థలాలు కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఇలా ఏవైనా సరే అనుకూలమైనటువంటి తీర్పు రావటంతో కన్యారాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతుంది. మీకు ఈ సమయంలో పెండింగ్లో పనులు అన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. ఇంటి నిర్మాణ పనులు, వ్యాపార నిర్మాణ పనులు, ఇలా ఏ పనులు అయితే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవ్వబోతూ ఉన్నాయి. డబ్బు లేకపోవటం వల్ల కానీ, పనిచేసేవాళ్ళు రాకపోవటం వల్ల కానీ, అనేక సమస్యల వల్ల మీరు మొదలుపెట్టినటువంటి పనులు ఆగిపోవటం జరగవచ్చు. అలా ఆగిపోవటం వలన మీరు అంటే కన్యారాశి వారు ఎంతో దిగులు పడతారు. అయితే ఇప్పటి నుంచి మాత్రం ఆ పనులు ముందుకు సాగటం అనేది జరుగుతుంది. అలా ముందుకు సాగటం వల్ల ఊహించిన విధంగా మీరు సంతోషాన్ని పొందుతారు. ఇంటి నిర్మాణం పూర్తవటం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దోహదపడేటటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవటం, అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల వచ్చేటటువంటి లాభం అనేది మీకు ఆర్థికపరంగా అభివృద్ధికి దోహదపడుతుంది. అలాగే ఈ యొక్క కన్యారాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. మీరు వీసా ప్రాసెస్లో కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్లో కానీ అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించుకొని చాలా చక్కగా మీరు విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. విదేశాలలో ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తోటి జాబ్ రావటం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్లకు కూడా స్కాలర్షిప్తో కూడినటువంటి చదువు అనేది రావటంతో పాటు వారికి వచ్చేటటువంటి వీసా కూడా జాబ్ చేసుకోవడానికి, అంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని వాళ్ళు చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావటం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కన్యారాశి వారికి కలిగింపజేస్తున్నాయని, చేసే ప్రతి పనిలో కూడా ఈ కన్యారాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించడం వల్ల కన్యారాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు.
కాబట్టి ఇలాంటి ఏడుపులు మీకు తగలకుండా ఉండడానికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. వీలైనప్పుడల్లా శనీశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం అంటే తైలాభిషేకం చేస్తూ ఉండటం మీకు చాలా మంచిది. అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళండి, అక్కడ శివునికి అభిషేకం చేయండి. అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమశివుడు మీపై ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టివేస్తాడు. అలాగే మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి. అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు. మీరు పైకి వెళ్తున్నారు సరే, కానీ ఏడ్చేవాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయి, లేదా మీకంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటాయి. లేదా వాళ్ళు గబుక్కున అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా, మనకేంటి ఇది లేదు అది లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో అలాంటి వారందరూ కూడా అనుకునేటటువంటి చిన్న మాట అయినా మీకు చెడుగా తగిలి చెడు పరిణమించకుండా ఉండటం కోసం మీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు దానం చేయటం చాలా మంచిది. అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి. మీరు వీలైనన్ని కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గర ఉన్నటువంటి యాచకులకు ఆ కాయిన్స్ని ఇవ్వండి. ఇంకా అన్నదానం కూడా చేయండి. మీరు అన్నదానం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్టే లెక్క అన్నమాట. మీ లైఫ్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఇలా అన్నదానం చేయటం వల్ల పోతుంది. చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదృష్టి నరఘోష లాంటివి పోవటంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి కన్యారాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది. అలాగే 2036 వరకు కూడా ఈ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ కన్యారాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.